ఇప్పుడు మీరు రాజకీయ ప్రయాణం మొదలుపెట్టే ముందో లేదంటే మొదలు పెట్టకన్నా ముందో మీరు కుల సంఘాల మీటింగులకు వెళ్ళటం అనేది రేపటి రోజున ఇబ్బంది తీసుకురాదా? నో, నా ఉద్దేశంలో అబ్సల్యూట్లీ నాట్. అంటే మీ పరిధిని మీరు మీరు దానికి తగ్గించుకున్నట్టు కదా? దీనికి సంబంధం లేదు. నేను ఐ టెల్ యూ ద బ్యాక్గ్రౌండ్. నేను ఏనాడు ఈ వన భోజనాలకు కూడా వెళ్ళేవాడిని కాదు, ఎప్పుడూ వెళ్ళేవాడిని కాదు. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే నన్ను టార్గెట్ చేసినట్లే ఒక కమ్యూనిటీని కూడా ఈయన టార్గెట్ చేశాడు. అది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టార్గెట్ చేశాడు. వాళ్ళు ఎంతో అణచివేత ఫీల్ అయ్యి, అణచివేతకు గురయ్యి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలో ఉన్నారు. నేనేమో ఈయనకి నన్ను కులపరంగా టార్గెట్ చేశారా లేకపోతే ఇంకొక రకంగా రాజకీయంగా టార్గెట్ చేశారా అనేది నేను హితమిద్దంగా చెప్పలేను. కానీ నేను నా ఫైట్ నేను చేసుకుంటూ పోతున్నాను. ఆ టైంలో వీళ్ళు ఈ భయాందోళనలో ఉన్న వాళ్ళు పిలిచినప్పుడు నేను ఆ రోజున నిజంగానే డిసైడ్ చేసుకుని మరి ఆ వనభోజనాల మీటింగ్లకు వెళ్ళడం, వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పే మాటలు చెప్పడానికి దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాను. అందులో తప్పు ఉందని నేను ఎప్పుడు ఇవాళ కూడా తగ్గించుకోవడం అవుదా అంటున్నా. ఇందులో పరిధి కాదండి. అక్కడ ఒక భయపడిపోయిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పడం నా బాధ్యత కదా.